అసలు ఏం జరుగుతోందిరా అంటూ అయోమయంతో పిచ్చెక్కిపోతున్నారు యాంటీ ఫ్యాన్స్. ఏదో మ్యాజిక్ షో చూస్తున్న వాళ్ళలా ఆశ్చర్యచకితులవుతున్నారు. అవును మరి, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ ర్యాంపేజ్ ఆ రేంజ్ లో ఉంది మరి. హైదరాబాద్, కరీంనగర్, వరంగల్, విజయవాడ, వైజాగ్, నెల్లూరు ఇలా తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక షోలతో, అత్యధిక హౌస్ఫుల్స్ తో అడ్వాన్స్ టికెట్స్ ర్యాంపేజ్ జరుగుతోంది. ఉదాహరణకు కరీంనగర్ చూద్దాం. కరీంనగర్ డే 1 టోటల్ షోస్ కౌంట్ ఈ విధంగా ఉంది. గేమ్ చేంజర్ అత్యధికంగా 75 షోలు, RRR 55 షోలు, కల్కి 2898 AD 51 షోలు, పుష్ప 2 ద రూల్ 50 షోలు, అన్నిటికంటే తక్కువగా దేవర 44 షోలు. గేమ్ చేంజర్ కు మిగిలిన చిత్రాలకు తేడా ఇక్కడ మనం స్పష్టంగా గమనించవచ్చు. ఇప్పుడు నెల్లూరు సిటీకి వద్దాం. ఏకంగా 103 షోలు ప్రదర్శించబోతున్నారు. ఈ 103 షోలకు గాను ఏకంగా 1,15,00,000 రూపాయల గ్రాస్ వసూలు చేసి సిటీ ఆల్ టైమ్ డే 1 రికార్డుగా అరాచకం సృష్టించింది గేమ్ చేంజర్. ఇప్పుడు వైజాగ్ అండ్ విజయవాడ సిటీస్ కు వద్దాం. ఈ రెండు సిటీలు కూడా నేను గొప్ప అంటే నేను గొప్ప అంటూ కొట్టుకు చేస్తున్నాయి. పాపం ఈ రెండు సిటీలు కొట్టుకోవడంలో భాగంగా మిగతా సినిమాలన్నీ కూడా నలిగిపోయాయి. కాదు, గేమ్ చేంజర్ నలిపేసింది. ఇంతకీ ఏం జరిగింది? విజయవాడలో ఏకంగా 45 1 AM షోలను ప్లాన్ చేయగా దాదాపు అన్ని కూడా హౌస్ఫుల్స్ ఫాస్ట్ ఫిల్లింగ్ మోడ్ లో ఉన్నాయి. నేనేం తక్కువ తిన్నానా అంటూ వైజాగ్ లో 47 షోలను ప్లాన్ చేయగా అక్కడ కూడా ఇదే పరిస్థితి. అందుకే ఈ వింతలు విచిత్రాలు చూస్తున్న యాంటీ ఫ్యాన్స్ నిరుత్తరులవుతున్నారు. నోట మాట రావడం లేదు.